సచివాలయం వేదికగా ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి జిల్లా కలెక్టర్లతో అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం అమలుపై ఈ సమావేశంలో కలెక్టర్లకు సీఎం స్పష్టమైన దిశానిర్దేశం చేయనున్నారు. ప్రభుత్వ పాలనను ప్రజల చెంతకు చేర్చడమే లక్ష్యంగా ఈ నెల మార్చి 6 నుంచి జూన్ 12 వరకు మొత్తం 99 రోజుల పాటు ఈ ప్రత్యేక కార్యక్రమం కొనసాగనుంది. ఎన్నికల హామీల అమలు, సంక్షేమ పథకాల పంపిణీ, క్షేత్రస్థాయిలో పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులను వేగవంతం చేయడం ఈ ప్రణాళిక యొక్క ప్రధాన ఉద్దేశంగా పెట్టుకున్నారు. తొంభై 99 రోజుల కాలంలో జిల్లాల వారీగా యంత్రాంగం ఎలా పనిచేయాలని సీఎం రేవంత్ రెడ్డి కలెక్టర్లకు సూచించనున్నారు. ప్రజల నుంచి వచ్చే దరఖాస్తులను ఎలా పరిష్కరించాలనే అంశాలపై సమీక్షించనున్నారు. ప్రజా సమస్యల తక్షణ పరిష్కారం, సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా చూడటం, స్థానిక అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి సారించడంపై డిస్కస్ చేయనున్నారు. ఇక ఈ సమావేశంలో సీఎస్ రామకృష్ణారావు, వివిధ శాఖల మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు, ఉన్నతాధికారులు పాల్గొని జిల్లాల వారీగా ఉన్న ప్రగతి నివేదికలను పరిశీలించనున్నారు. ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ రాణా ప్రతాప్ ఫోన్ ద్వారా అందిస్తారు. రాణా ప్రతాప్, ఇవాళ కలెక్టర్లతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా కీలకమైనటువంటి సమావేశంగానే భావించవచ్చు. ఎందుకంటే 99 సంబంధించిన ప్రణాళికను ఖచ్చితంగా ఇంప్లిమెంటేషన్ అనేది చేయాలని కూడా వారు భావిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు ప్రభుత్వం తీసుకున్నటువంటి సంక్షేమ పథకాలు ఏ రకంగా అయితే ప్రజలకి చేరుకుని చేసుకునే దాంతో పాటు ఇప్పటి వరకు ఇంకా చేపేటువంటి ఈ యొక్క 99 రోజుల యొక్క ప్రణాళిక అనేది చాలా ఇంపార్టెంట్ గా వారు తీసుకున్నారు. ఎందుకంటే ఇది ఇంప్లిమెంటేషన్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వం మీద మరిన్ని వర్గాలని కూడా ఆకర్షితవుతారనే ఉద్దేశంతో కూడా వారు ఉన్నారు. అభివృద్ధి ధ్యేయంగా కూడా వాళ్ళు ముందుకు తీసుకెళ్తున్నారు. ఎందుకంటే గతంలో జరిగినటువంటి కొన్ని పొరపాట్లు, ఎందుకంటే ముఖ్యంగా ఇటు కలెక్టర్లు కానీ ఇటు నాయకులు కానీ కొంతమంది సమన్వయ లోపం వల్ల చాలా వరకు అభివృద్ధి పథకాలని ప్రజలకు సరైన రీతిలో కూడా చేర్చలేకపోయారనేది ఒక విమర్శ అనేది మొదటి నుంచి ఉంది. కొంతమందికి అందుతూనే మరి కొంతమందికి అందలేదు అనేది కూడా మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఈ 99 రోజులు మాత్రం చాలా ఇంపార్టెంట్ గా భావిస్తున్నాయి. కలెక్టర్లకు అనేక రకాలుగా కూడా దిశానిర్దేశం అనేది ఇప్పుడు చేస్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో చూడాలి, ఇవాళ మరిన్ని అంశాల ఆయన మాట్లాడే అవకాశం ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే సేవా రంగంలో మార్పులు అనేది వస్తున్నాయి. ఇవన్నీ కూడా మనం గమనించాలి. దాంతోపాటు శాఖల పైన ప్రతి ఒక్కరికి సంపూర్ణ అవగాహన ఉండాలంటే కూడా కలెక్టర్లకి ఆయన చెప్తున్నారు. దాంతోపాటు శాఖలలో పనిచేస్తున్న ఉద్యోగులు కానీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల జాబితా కూడా మీరు సిద్ధం చేయాలని కూడా ఇప్పటికే చెప్పారు. ప్రభుత్వ కార్యాలయ కానీ అద్దె భవనాల్లో ఉండటానికి కూడా వీలు కూడా గతంలో కూడా ఆయన చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు దాదాపు ప్రతి శాఖకు సొంత భవనం ఉండాలి, బడ్జెట్ ప్రతిపాదనలో కూడా వీటిని చేర్చాలని కూడా ఆయన చెప్పారు. కాబట్టి పైగా ఇవాళ ప్రతి ఒక్క కలెక్టర్ యొక్క పనితీరు పైన కూడా ఆయన మాట్లాడబోతున్నారు. సరిగా పనిచేయనటువంటి వారు అలాగే ప్రభుత్వానికి సరైన రీతిలో సహకరించినటువంటి వారి పైన కూడా గట్టిగానే ఇవాళ ముఖ్యమంత్రి మాట్లాడే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. రైట్, థ్యాంక్ యూ రాణా ప్రతాప్.